ఆ బలహీనతలను క్రీస్తులో ఉన్న మనం ఏం చేయాలంటే బలహీనతల్ని జయించాలి. నాకున్న బలహీనతలేంటో నేను చూసుకోవాలి. నాకే ఏ విషయంలో బలహీనత అయితే ఉందో ఆ విషయంలో నేను బలం పొందుకోవాలి. ఇప్పుడు గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడడం నాకు బలహీనత అనుకోండి. ఇది లేకపోతే నేను ఉండలేను అన్న వాళ్ళని చూసారా మీరు? ఉన్నారు. ఎందుకు లేరు? అంటే ఇది లేకపోతే నేను ఉండలేను. తిండి లేకపోయినా పర్వాలేదు గానీ మొబైల్ ఫోన్ లేకపోతే, ఆ మొబైల్ ఫోన్‌లో నెట్ లేకపోతే మేము ఉండలేమంటారు. అంటే వాళ్ళకేంటి బలహీనత? ఫోన్ అనమాట. వాళ్ళకేదో చాటింగ్ చేసుకోవడం, ఏదో ఒక ఉద్దేశం మాట్లాడుకోవడం. వాళ్ళ బలహీనత ఇది. అందుకే చూడండి సంఘానికొచ్చినా కూడా ఫోన్‌లు తెస్తూనే ఉంటాం. ఫోన్‌లు మధ్యలో వస్తే మాట్లాడుకోవడానికి ఎళ్ళిపోతూ ఉంటారు చాలామంది. 2 గంటల ఆరాధనలో కూడా స్థిరంగా కూర్చోలేని వ్యక్తిత్వాలుంటాయి కొంతమందికి. కొంతమందికి. అందుకే నేనేమంటానంటే ఇది తేవడం దండగ. పోనీ తెచ్చినప్పుడు దాన్ని ఫ్లైట్ మోడ్‌లో